హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 డే 60 యొక్క సమ్మరీ చూద్దాం. ఫ్రెండ్స్, డే 60 యొక్క హైలైట్స్ చెప్పుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. అదేంటంటే, నేను డైలీ బిగ్ బాస్ అప్డేటెడ్ వీడియోస్ చేస్తున్నాను. నా వీడియోస్ నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకపోతే లైక్ చేయొద్దు. నాకు మాత్రం మీ సపోర్ట్ కావాలి. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే నా ఛానల్ గ్రోత్ అవుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నా ఛానల్ని గ్రోత్ చేయండి. నెక్స్ట్, ఈరోజు డే 60. ఈరోజు వచ్చి నిన్న జరిగిన స్మెల్ ఇట్ అనే టాస్క్ ఉంది కదా, టచ్ ఇట్, స్మెల్ ఇట్ అండ్ గెస్ ఇట్ అని. ఆ టాస్క్లో ఆరెంజ్ టీం గెలిచింది. అప్పుడు ఆరెంజ్ టీం గెలిచిన తర్వాత ఇప్పుడు వాళ్ళ దగ్గర ఆల్రెడీ గ్రీన్ కార్డ్ ఉంది కదా. ఇప్పుడు ఈ టాస్క్ గెలిచిన తర్వాత వేరే వాళ్ళకి గ్రీన్ కార్డ్ ఇవ్వాలి. ఆరెంజ్ టీంలోనే ఎవరికి గ్రీన్ కార్డ్ ఇవ్వాలో వాళ్ళ గ్రూప్ మెంబర్స్ అందరూ డిస్కస్ చేస్తున్నారు. ఆరెంజ్ టీము తనుజ్ ఏమో నాకు కావాలంటుంది, గౌరవ్ ఏమో నాకు కావాలంటున్నాడు, ఇమాన్యుల్ కూడా నాకు కావాలంటున్నాడు, రాము ఒకటే సైలెంట్గా ఉన్నాడు. నిఖిల్ వచ్చి సంజనాతో, రెబల్ వచ్చి దివ్య అని తన డౌట్ని చెప్తా ఉంటాడు. నెక్స్ట్, ఈలోగా ఆరెంజ్ టీము బాగా డిస్కస్ చేసుకొని ఆయన గ్రీన్ కార్డు తనుజకి ఇవ్వాలని డిసైడ్ అవుతారు. ఆ గ్రీన్ కార్డ్ వల్ల యూసేజ్ తెలుసుగా ఫ్రెండ్స్ మనకి. ఇప్పుడు హౌస్లో ఉన్న రెబల్స్ కెప్టెన్ కంటెండర్ని నుంచి ఎలిమినేట్ చేయకుండా ఆ గ్రీన్ కార్డు సేవ్ చేస్తుంది అనమాట. ప్రస్తుతానికి ఆ గ్రీన్ కార్డు ఆరెంజ్ టీము తనుజకి ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. నెక్స్ట్, బిగ్ బాస్ సుమన్ శెట్టికి ఫోన్ చేసి ఏం చెప్తాడంటే, సుమన్ శెట్టి అండ్ దివ్య ప్రస్తుతానికి రెబల్గా ఉన్నారు కదా, మీరు ఇంతటితో రెబల్ క్యారెక్టర్ క్లోజ్ అయిపోయింది, మీరు నార్మల్ హౌస్మేట్గా ఉండొచ్చు అని చెప్తారు. సుమన్ శెట్టి అండ్ దివ్య ఇద్దరు రెబల్గా బాగా ఆడారని బిగ్ బాస్ సుమన్ శెట్టికి చెప్తాడు. అలాగే ఈ విషయం ఎవరికి చెప్పొద్దని కూడా చెప్తాడు. దివ్యకు మాత్రం చెప్పేయండి, మీరు ఇంతటితో రెబల్ క్యారెక్టర్ క్లోజ్ అయిపోయింది అని చెప్పమంటాడు సుమన్ శెట్టికి. నెక్స్ట్, సుమన్ శెట్టి వచ్చి దివ్యకి చెప్తాడు, మన రెబల్ క్యారెక్టర్ ఎందరితో క్లోజ్ అయిపోయింది, ఎక్సలెంట్గా ఆడామని చెప్తాడు. అలాగే ఈ విషయం ఎవరికి చెప్పొద్దని కూడా చెప్తాడు అని బిగ్ బాస్ సుమన్ శెట్టి దివ్యకి చెప్తాడు. నెక్స్ట్, ఇమాన్యుల్ ఫోన్ పక్కనే కూర్చొని ఉంటాడు. ఫోన్ రాగానే లిఫ్ట్ చేస్తాడు. అప్పుడు బిగ్ బాస్ ఉండి ఇమాన్యుల్తో, ఇమాన్యుల్ మీకు నిన్నటికి ఈ రోజుకి చాలా గ్లో పెరిగిందంటే ఇమాన్యుల్ వచ్చి థ్యాంక్ యూ సో మచ్ అంటాడు. అలాగే ఫోను రీతుకి ఇమ్మని బిగ్ బాస్ చెప్తాడు ఇమాన్యుల్కి. నెక్స్ట్, ఇమాన్యుల్ ఫోను రీతుకి ఇస్తాడు. రీతుకి ఇవ్వగానే బిగ్ బాస్ రీతుతో మాట్లాడతా, రీతు మీకు నేను కొత్త రెబల్గా మిమ్మల్ని క్రియేట్ చేస్తున్నాను, మీరు కొన్ని రెండు సీక్రెట్ టాస్కులు చేయాలి, అది కానీ సక్సెస్ఫుల్గా చేస్తే మీరు ఒక పర్సన్ని కెప్టెన్ కంటెంట్ నుంచి ఎలిమినేట్ చేయొచ్చు. ఒకవేళ మీరు చేసే పనులు కానీ ఎవరైనా కనిపెట్టేస్తే మీరు కెప్టెన్ కంటెంట్ నుంచి మీరు ఎలిమినేట్ అవుతారు. సో సీక్రెట్ టాస్కులు సక్సెస్ఫుల్గా చేసి ఎవరినైనా ఎలిమినేట్ చేయండి అని బిగ్ బాస్ రీతుకి సీక్రెట్ టాస్కులు ఇస్తాడు. బిగ్ బాస్ రీతుకి ఇచ్చే ఫస్ట్ సీక్రెట్ టాస్క్ ఏంటంటే, ఎవరితోనైనా గట్టిగా గొడవ పడాలి. అది సక్సెస్ఫుల్గా చేసిన తర్వాత బాత్రూమ్ కెమెరా దగ్గరికి వచ్చి ఎవరిని ఎలిమినేట్ చేయాలో, కెప్టెన్ కంటెండర్ నుంచి ఎవరిని ఎలిమినేట్ చేయాలో బాత్రూమ్ కెమెరా దగ్గరికి వచ్చి చెప్పాలి రీతు ఫస్ట్ సీక్రెట్ టాస్క్ ఏంటంటే, ఎవరితోనైనా గొడవ పడాలి కదా. ఫస్ట్ నిఖిల్ అండ్ గౌరవ్తో గొడవ పడడానికి ట్రై చేసిద్ది, కానీ వాళ్ళు కూల్గానే మాట్లాడతారు, గొడవ పడరు. అక్కడ ఫీల్ అయిపోద్ది. నెక్స్ట్, బాత్రూమ్ దగ్గర ఇమాన్యుల్తో గొడవ వేస్తుంది. అది కొంచెం గట్టిగానే జరిగిద్ది ఆ గొడవ. అంటే రీతు సక్సెస్ఫుల్గా ఫస్ట్ సీక్రెట్ టాస్క్ కంప్లీట్ చేసింది. నెక్స్ట్, రీతు ఫస్ట్ సీక్రెట్ టాస్క్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన తర్వాత బాత్రూమ్ కెమెరా దగ్గరికి వచ్చి గౌరవ్ని ఎలిమినేట్ చేయమని చెప్తుంది. గౌరవ్ని ఎలిమినేట్ చేయమని చెప్పిన తర్వాత మళ్ళీ బిగ్ బాస్ని నాకు 2 minutes టైం ఇవ్వండి, నేను ఆలోచించుకొని చెప్తాను, గౌరవ్ని ఎలిమినేట్ చేయొద్దని చెప్తుంది. నెక్స్ట్, రీతు చౌదరి బాగా ఆలోచించుకున్న తర్వాత బాత్రూమ్ కెమెరా దగ్గర వచ్చి సాయిని ఎలిమినేట్ చేయమని చెప్తుంది. ఆరెంజ్ టీం నుంచి సాయిని ఎలిమినేట్ చేయమని చెప్తుంది. నెక్స్ట్, హౌస్మేట్స్ నెక్స్ట్ టాస్క్ ఆడాలి. ఆ టాస్క్ పేరు ఏంటంటే రేస్ ద ఫ్లాగ్. ఈ టాస్క్కి ఎవ్రీ టీం నుంచి 2 పర్సన్స్ ఆడాలి. నెక్స్ట్, ఈ టాస్క్ని ఎలా ఆడాలంటే, హౌస్మేట్స్ ఒక టబ్బులో నీళ్ళు ఉంటాయి, పెద్ద డ్రమ్ములో. ఆ డ్రమ్ములో నీళ్ళు బకెట్తో తీసుకొని ఒక హౌస్మేట్ నుంచి ఇంకో హౌస్మేట్కి బదిలీ చేసుకుంటూ వాళ్ళకి ఇచ్చిన ఒక డబ్బాలో పోయాలి. ఆ డబ్బాలో ఆల్రెడీ బాల్ ఉంటాయి, నీళ్ళు పోసే కొంది బాల్ పైకి వస్తాయి. నెక్స్ట్, బాల్స్ని తీసుకొని ఇలా నెట్ ఉంటుంది, నెట్లో సెట్ చేయాలి ఆ బాల్స్ని. నెక్స్ట్, ఇలా సెట్ చేసిన తర్వాత
బాల్ సెట్ చేసిన నెక్ని తీసుకెళ్ళి ఆ హుక్కి ఎలాడదీయాలి. అప్పుడు వాళ్ళ జెండా పైకి ఎగురుతుంది. ఎవరైతే ఇలా ఫాస్ట్గా చేస్తారో వాళ్ళు ఈ టాస్క్ గెలిచినట్టు. నెక్స్ట్ ఈ టాస్క్ని అందరికంటే ముందుగా ఆరెంజ్ టీమ్ ఫినిష్ చేస్తుంది. అందరికంటే ముందుగా ఫ్లాగ్ ఆరెంజ్ టీం ఎగరేస్తుంది. కాబట్టి ఈ టాస్క్లో విన్నర్స్ వచ్చే ఆరెంజ్ టీము, వాళ్ళకి గ్రీన్ కార్డు వస్తుంది. ఆ గ్రీన్ కార్డు ఆల్రెడీ ప్రస్తుతానికి తనుజ దగ్గర ఉంది ఆరెంజ్ టీంలోనే. మళ్ళీ ఇప్పుడు ఆరెంజ్ టీమే గెలిచింది కాబట్టి తనుజ నుంచి వేరే వాళ్ళకి షిఫ్ట్ అవ్వాలి. ఎవరికి గ్రీన్ కార్డ్ కావాలో వాళ్ళ యొక్క వాదనలు వినిపిస్తూ ఉంటారు ఆరెంజ్ టీం వాళ్ళు. బాగా డిస్కషన్ చేసుకున్న తర్వాత ఆరెంజ్ టీము గౌరవ్కి ఆ గ్రీన్ కార్డ్ ఇవ్వాలని డిసైడ్ అవుతారు. నెక్స్ట్ ఇమ్మాన్యుయల్ వచ్చి సంజనాని మీరే నా రెబలు, మీరు రెబల్ అయితే నన్ను గేమ్లో తీసేద్దని రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ సుమన్ శెట్టి కూడా సంజన గారు మీరు రెబల్ అయితే మాత్రం నన్ను గేమ్లోంచి తీసేయద్దు, నేను కెప్టెన్ అవ్వాలని ఉంది, నేను ఇంకా బాగా ఆడగలుగుతాను గేమ్స్, నన్ను తీసేయద్దని సంజనాని సుమన్ శెట్టి రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ బర్నీ గారికి దివ్య రెబల్ అని డౌట్ వస్తుంది. దివ్యని అడుగుతాడు. దివ్య దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది, నేను రెబల్ కాదని. నెక్స్ట్ నిఖిల్ అండ్ సుమన్ శెట్టి కెమెరా ముందు కొంచెం కామెడీ చేస్తాడు. నిఖిల్ వచ్చి సుమన్ శెట్టియే రెబల్ అని ఫన్నీగా చెప్తూ ఉంటాడు కెమెరా ముందు. నెక్స్ట్ తనుజ అండ్ పవన్ కళ్యాణ్ వచ్చి ఇమ్మాన్యుయల్ అండ్ గౌరవ్ గురించి డిస్కస్ చేస్తారు. వాళ్ళ యొక్క గేమ్ గురించి, వాళ్ళ యొక్క అనాలిసిస్ గురించి, అలాగే గ్రీన్ కార్డ్ గురించి తనుజ అండ్ పవన్ కళ్యాణ్ డిస్కస్ చేస్తారు. ఇమ్మాన్యుయల్ చాలా గట్టిగా ఉన్నాడు, అలాగే గౌరవ్ కూడా చాలా గట్టిగా గ్రీన్ కార్డ్ కోసం పోరాడుతున్నారని చెప్పుకుంటుంటారు. నెక్స్ట్ ఫోన్ మోగ్గానే రాము రాథోడ్ పరిగెత్తుకుంటూ వచ్చి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. అప్పుడు బిగ్ బాస్ వచ్చి రాము రాథోడ్ మీరు పరిగెత్తిన తీరు బాగుంది, ఎలా పరిగెత్తారు మీరంటే ఫన్నీగా పరిగెత్తారని చెప్తాడు. నెక్స్ట్ ఫోను రీతుకి ఇవ్వమని చెప్తాడు బిగ్ బాస్. నెక్స్ట్ రీతు మీరు బాగా ఫస్ట్ టాస్క్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. అలాగే నెక్స్ట్ సెకండ్ టాస్క్ ఏంటంటే ఇమ్మాన్యుయల్ యొక్క ఫ్యామిలీ ఫోటో ఉంది కదా కెప్టెన్ రూమ్లో, ఆ ఇమ్మాన్యుయల్ ఫ్యామిలీ ఫోటోని ఎవరికి తెలియకుండా సీక్రెట్గా దాచిపెట్టాలి. టాస్క్ అయిపోయిన తర్వాత కూడా నువ్వు దాచిపెట్టావని చెప్పకూడదని సెకండ్ టాస్క్ ఇస్తాడు రీతుకి బిగ్ బాస్. నెక్స్ట్ రీతు సెకండ్ సీక్రెట్ టాస్క్ని కంప్లీట్ చేయడానికి బెడ్రూమ్కి వెళ్తుంది. కానీ ఎందుకో కానీ ఇమ్మాన్యుయల్ యొక్క ఫ్యామిలీ ఫోటోని తీసుకోదు. సెకండ్ సీక్రెట్ టాస్క్ చేయటానికే బెడ్రూమ్కి వెళ్తుంది, కానీ ఎందుకో ఫ్యామిలీ ఫోటోని టచ్ చేయదు రీతు. నెక్స్ట్ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ మేట్ అందరికీ ఒక టాస్క్ ఇచ్చాడు. ఆ టాస్క్ ఏంటంటే ఇప్పుడు హౌస్ మేట్లో నుంచి రెబల్ ఎవరో కనిపెట్టి బిగ్ బాస్ చెప్పాలి. ఎవరికైతే ఎక్కువ ఓట్లు వస్తాయో వాళ్ళు కెప్టెన్సీ కంటెండర్ నుంచి తొలగిపోతారు, తెలుసు కదా. ఫస్ట్ తనుజ తన అభిప్రాయం ప్రకారము గౌరవ్ రెబల్గా చెప్తుంది. నెక్స్ట్ గౌరవ్ వచ్చి తన అభిప్రాయం ప్రకారము రెబల్ వచ్చి ఇమ్మాన్యుయల్ అని చెప్తాడు. నెక్స్ట్ దివ్య అభిప్రాయం ప్రకారం గౌరవే రెబల్ అని చెప్తుంది. నెక్స్ట్ సుమన్ శెట్టి అభిప్రాయం ప్రకారం గౌరవే రెబల్ అని చెప్తాడు. నెక్స్ట్ సాయి అభిప్రాయం ప్రకారం ఇమ్మాన్యుయలే రెబల్ అని చెప్తాడు. నిఖిల్ అభిప్రాయం ప్రకారం రెబల్ వచ్చి రీతు చౌదరి అని చెప్తాడు నిఖిల్. నెక్స్ట్ డిమాండ్ పవన్ తన అభిప్రాయం ప్రకారం గౌరవే రెబల్ అని చెప్తాడు. నెక్స్ట్ భరణి అభిప్రాయం ప్రకారం గౌరవే రెబల్ అని చెప్తాడు. నెక్స్ట్ రీతు చౌదరి అభిప్రాయం ప్రకారం గౌరవ్ రెబల్ అని చెప్తుంది. నెక్స్ట్ సంజన అభిప్రాయం ప్రకారం గౌరవే రెబల్ అని చెప్తుంది. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ అభిప్రాయం ప్రకారం ఇమ్మాన్యుయల్ రెబల్ అని చెప్తాడు. నెక్స్ట్ అందరూ గౌరవే రెబల్ అని ఓటేశారు. ఎక్కువ ఓట్లు గౌరవ్కి వచ్చినాయి కాబట్టి గౌరవ్ నెక్స్ట్ కెప్టెన్సీ కంటెండర్ నుంచి ఎలిమినేట్ అయిపోతాడు. ఇప్పుడు కెప్టెన్సీ కంటెండర్స్ ఎవరెవరు ఆడట్లేదో చూద్దాము. సాయి అండ్ పవన్ కళ్యాణ్, సంజన, డిమాండ్ పవన్, నిఖిల్ అండ్ గౌరవ్ వీళ్ళందరూ కెప్టెన్సీ కంటెండర్ ఆడట్లేదు. సాయి, పవన్ కళ్యాణ్, నిఖిల్ వీరు రెబల్ చేత ఎలిమినేట్ కాబడ్డారు. అలాగే డిమాండ్ పవన్ అండ్ గౌరవ్ వచ్చి ఓటింగ్ ద్వారా ఎలిమినేట్ కాబడ్డారు. సంజన ఏమో టీంలోకి ఎవరు తీసుకోలేదు కాబట్టి సంజన ఫస్ట్ నుంచి ఎలిమినేట్ అయింది కెప్టెన్సీ కంటెండర్ నుంచి. నెక్స్ట్ ఇప్పుడు బిగ్ బాస్ వచ్చి రెబల్స్ ఎవరెవరో అనౌన్స్ చేస్తాడు. దివ్య అండ్ సుమన్ శెట్టి ఫస్ట్ రెబల్స్. వాళ్ళు బాగా 2 సీక్రెట్ టాస్క్లు సక్సెస్ఫుల్గా చేసినందుకు కెప్టెన్సీ కంటెండర్లో కొనసాగుతారు అని చెప్తాడు బిగ్ బాస్. నెక్స్ట్ వచ్చి రీతు చౌదరి 2 సీక్రెట్ టాస్క్లు ఇస్తే 1 మాత్రమే చేయగలిగింది, అయినా కానీ కెప్టెన్సీ కంటెండర్ రేస్లో కొనసాగుతుంది రీతు చౌదరి.
నెక్స్ట్ మిగతా 5గురిలో 4 మాత్రమే కెప్టెన్సీ కంటెండర్లో ఉండాలని చెప్తారు. 5గురు ఎవరంటే భరణి, తనూజ, రీతు, ఇమ్మాన్యుల్, రాము రాథోడ్. వీళ్ళ 5గురిలోంచి 4 మాత్రమే కెప్టెన్సీ కంటెండర్గా ఉండాలని బిగ్ బాస్ చెప్తాడు. వాళ్ళు బాగా డిస్కస్ చేయకముందే రాము రాథోడ్ గివప్ ఇచ్చేస్తాడు. నేను ఆడట్లేదు, నేను ఎలిమినేట్ అవుతానని చెప్తాడు. రాము రాథోడ్ అలా గివప్ ఇవ్వడం వల్ల తనుజ వచ్చి రాము రాథోడ్ని తిడుతుంది. కనీసం నీ కోసం నువ్వే స్టాండ్ తీసుకోవాలి, నీ గేమ్ నువ్వే ఆడుకోవాలి, అలా గివప్ ఇస్తే ఎలా, వాదించాలి కదా ఫస్ట్ అంటది. కానీ రాము రాథోడ్ ఎవరో కూడా తగ్గాలి కాబట్టి నేను తగ్గానని చెప్తాడు. తనుజ ఉండి సరే నీ ఇష్టం అని చెప్తుంది. ఇప్పుడు రాము రాథోడ్ గివప్ ఇచ్చాడు కాబట్టి భరణి, రీతు, తనూజ, ఇమ్మాన్యుల్ వీళ్ళ 4గురితో పాటు సుమన్ శెట్టి అండ్ దివ్య కూడా కెప్టెన్సీ కంటెండర్గా కొనసాగుతున్నారు. కెప్టెన్సీ టాస్క్లు వచ్చి రేపు ఆడతారు, ఈరోజు ఆడరు మేబీ. ఇప్పుడు భరణి వచ్చి తనుజతో అమ్మ నీకేమన్నా నా సపోర్ట్ కావాలంటే కెప్టెన్సీ టాస్క్లో నీకు నేను సపోర్ట్ చేస్తానంటే తనుజ వచ్చి నాకు కాదు రీతుకి సపోర్ట్ చేయండి, రీతుకి ఆల్రెడీ మాట ఇచ్చారు కదా ఫస్ట్లో, ఆ మాట నిలబెట్టుకోండి అని చెప్తుంది. నెక్స్ట్ రీతు వచ్చి ఇమ్మాన్యుల్ని రిక్వెస్ట్ చేసుకుంటుంది, రేపు నాకు కెప్టెన్సీ టాస్క్లో ఏమైనా సపోర్ట్ చేయాల్సి వస్తే సపోర్ట్ చేయి, ఇంతవరకు ఫస్ట్ నుంచి నాకు ఎప్పుడు సపోర్ట్ చేయలేదు, ఒకసారి నేను సపోర్ట్ చేయని అడుగుతుంది. నెక్స్ట్ రీతు సాయిని కూడా రిక్వెస్ట్ చేస్తుంది, రేపు ఒకవేళ సపోర్ట్ చేయాల్సి వస్తే సపోర్ట్ చేయమని. ఇంతే ఫ్రెండ్స్ ఈ రోజుటి వీడియో. నెక్స్ట్ రేపటి వీడియోలో కెప్టెన్సీ టాస్క్ ఎలా జరిగిద్ది, అసలు ఏ టాస్క్లు ఆడతారు, ఎవరు కెప్టెన్ కాబోతారు నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో చూద్దాము. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.